శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం గంధర్వపురం శ్రీ గురుని తాలూకా లీలావైభవంలో 21వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా కోటనరాజు శ్రీనివాసరావు దంపతులకి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుని లీలావైభవంలోకి వెళుతున్నాం. ఇవాళ ఏమిటి అంటే, ఒక వృద్ధురాలైనటువంటి గొడ్రాలికి 60 సంవత్సరాలు నిండినటువంటి గంగ అనేటువంటి ఆవిడకి, మహిళకి గొడ్రాల కోరికని నృసింహసరస్వాములు వారు ఈ జన్మలోనే ఎలా తీర్చారు అనే లీలావైభవాన్ని వాళ్ళ స్మరణం చేసుకుందాం. సోమనాథుడు మరియు గంగ అనే దంపతులు ఉండేవారు. సోమనాథుని భార్య పేరు గంగ. ఆమెకు 60 సంవత్సరాలు నిండిన పుత్రప్రాప్తి లేక నిరాశతో కాలం గడుపుతున్నది. ఆ దంపతులు ఇద్దరు గంధర్వ నగరంలో ప్రజలు అంతమంది గొడ్రాలు గంగ అని హేళన చేయడం, ఆ మహాతల్లికి దుఃఖం. గొడ్రాలు గంగ అని పిలవడంతో ఆ మహాతల్లికి దుఃఖం కట్టెలు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉండేది. వారి బాధను గురుమూర్తి దగ్గర విన్నవించుకుని ఆశతో బయలుదేరారు. గంగమ్మ గురుమూర్తి పాదాలపై పడి అనునిత్యం నీరాజనంతో ఉపచారాలు చేస్తూ కాలం గడుపుతున్నది. ఒకరోజు గురుమూర్తి గంగమ్మ తాలూకా మనోభావాన్ని, గంగమ్మ చేసే ఉపచారాలకి కారణాన్ని అడిగారు. వెంటనే గంగమ్మ అన్నది, అయ్యా, 60 సంవత్సరాలు నిండిపోయి పిల్లలు లేరని నా మనోవాంఛ కనీసం ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో నెరవేర్చమని సద్గుణాలు కలిగినటువంటి గంగమ్మ తల్లి శ్రీ నృసింహసరస్వాములు వారి పాదాలపై పడి వేడుకున్నది. కర్మతంత్రుడగచు కమలాక్షు కొల్చుచు నుభయ నియత వృత్తి నుండినేని చెడును కర్మమెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణుభక్తి చెడదు. దుర్బుద్ధితో ఉన్నవాళ్ళకి ధారాపుత్రాదులతో పాటు సర్వైశ్వర్యాలు తొలగిపోతాయి. సద్గుణాలతో జీవించే వాళ్ళకి సకల ఐశ్వర్యాలు నిలబడతాయి. విష్ణుమూర్తి తాలూకా సేవ చేసే సజ్జనులకు అసలు చెడిపోవుట అనేది ఉండదు అని భావం. అలాగే మానవులు తమ కర్మలను అనుభవించక తప్పదు. అటువంటి కర్మలని రూపుమాపడానికి మన మనస్సులో అంతఃకరణ శుద్ధి చేసుకుని, అంటే మహావిష్ణువుని స్మరిస్తూ సేవించుకుంటే లౌకిక జీవితంతో పాటు భక్తిమయ జీవితం ఏర్పడి ఆ 2 జీవితాలు నిష్ఠగా ఆచరించే వారికి తప్పకుండా కర్మబంధం నుంచి బయటపడతారు. భక్తి బలం అవుతుంది. గంగమ్మ సద్గుణాలతో జీవించింది కాబట్టే గంధర్వనగర ప్రజలు ఆమెని గొడ్రాలోని హేళన చేసినప్పటికీ ఎటువంటి చర్యలనికి ప్రతిచర్య చెప్పకుండా తనలో తాను బాధపడుతూ కుమిలిపోతూ విష్ణు స్వరూపుడైనటువంటి గురుమూర్తి శరణమని అనునిత్యం తలచి గురుమూర్తిని నీరాజనంతో ఉపచారాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నది. ఇంతటి సద్గుణాలు కలిగినటువంటి గంగమ్మ గురుమూర్తి ఏ వరం కావాలో కోరుకోమని అడిగినప్పుడు నిస్వార్థ బుద్ధితో సద్గుణాలు కలిగినటువంటి గంగమ్మ, నాకు ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో మహాతండ్రి నాకు సంతానం ఇయ్యవయ్యా అని కోరుకున్నది. అయితే ఈ జన్మలోనే సంతానం కలగాలని గురుమూర్తిని ఆశించలేదు. కాబట్టి గురుమూర్తి సంప్రీతి చెంది గంగమ్మ తన మనస్సులో శుద్ధి చేసుకుని గురుమూర్తిని సేవించుకుంటూ తన లౌకిక మరియు భక్తి 2 జీవితాలు నిష్ఠగా ఆచరించడం చేత భక్తి బలవంతరం, అంటే భక్తి బలవంతం అంటే సామాన్యమైనటువంటి బలవంతం కాదు, తన మనస్సును పూర్తిగా స్వామివారి పాదాల దగ్గర పెట్టేసింది. గంగమ్మ తాలూకా కర్మను తీసేయాలి అని గురుమూర్తి నిశ్చయించుకున్నాడు. గంగమ్మతో గురుమూర్తి ఈ జన్మలోనే ఒక పుత్రుడు, ఇంకో కూతురుని ప్రసాదిస్తానని, తన నివాసం అశ్వత్థ వృక్షం కాబట్టి అక్కడ అశ్వత్థ పూజ చేయమని ఆదేశించారు. గురుమూర్తి గంగతో అశ్వత్థ మహిమను బోధించారు. సాక్షాత్తు బ్రహ్మదేవుడు నారద మహర్షికి బోధించినటువంటి ఈ అశ్వత్థ మహిమని నారదుడు ఋషులకి వివరించాడు. ఏమిటని? అశ్వత్థ వృక్ష మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రభాగంలో ఈశ్వరుడు నివసిస్తాడు. త్రిమూర్తులు నివసించే మహావృక్షం ఇది. ఉత్తర కొమ్మలలో బ్రహ్మ,
పశ్చిమ శాఖలలో విష్ణువు, అలాగే దక్షిణ కొమ్మలలో ఈశ్వరుడు నివసిస్తారు. ఇంద్రాది దేవతలు తూర్పున ఉన్నటువంటి కొమ్మలలో ఉంటారు. రుద్రుడు మొదలైనటువంటి దేవతలు అన్ని శాఖల్లోనే ఉన్నారు. చిగుళ్ళంతా కూడా ఋషులు, బ్రాహ్మణులు, గోవులు మొదలైన వాళ్ళు ఉన్నారు. సప్త సముద్రాలు ఉన్నాయి. అశ్వత్థ వృక్షం ప్రాతకాలంలో భక్తి శ్రద్ధలతో పూజించాలి. పూజ చేసేవారు శుచితో స్నానం చేసి అశ్వత్థ వృక్షానికి 7 సార్లు స్నానం చేయించి పూజించాలి. అశ్వత్థ వృక్షానికి అష్టభుజాలు ఉన్నాయి. వస్త్రాన్ని కానీ నూలుపోగు కానీ ఈ వృక్షానికి కట్టి కోరుకుంటే కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చాలా విశేషం. శనివారం పూజించిన మృత్యువుని కూడా జయించవచ్చు. గురువారం అశ్వత్థ వృక్షం నీడ పడిన జలంలో స్నానం చేసిన సమస్త పాపాలు తొలగిపోతాయి. కాబట్టి ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెడెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభవుడు ఈశ్వరుడే శరణం భువేడిదన్. ఆ సృష్టి అంతటికీ కారణం పరమాత్మే. పరమాత్మ మొదలు ఉండడం, అంతరించడం ఈ రెండు ఉండవు. పరమాత్మ తనంతట తానే ఉంటాడు కాబట్టి అన్నింటి యందును అన్ని స్థితుల్లోని ఈ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అటువంటి పరమాత్మను నేను శరణు వేడుతున్నాను. పరమాత్మ అన్నిటి యందులోని అన్ని స్థితిలోని సర్వకాల సర్వావస్థల్లోని సర్వజీవుల యందును సర్వవ్యాపి అవడం వలన పరమాత్మ స్వరూపుడైనటువంటి గురుమూర్తి అశ్వత్థ వృక్షంలో ఉన్నాడు. అటువంటి పరమాత్మని నేను ఎప్పుడూ కూడా సత్యాన్ని రుజువు చేయడానికి పరమాత్ముడైనటువంటి గురుమూర్తి గంగమ్మ తాలూకా మనోవాంఛ తీరడానికి అశ్వత్థ వృక్షాన్ని పూజించమని ఆదేశించి గురువాజ్ఞని తప్పనిసరిగా తూచా తప్పకుండా పాటించింది మహాతల్లి. భక్తి శ్రద్ధలతో కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఒక యోగి గంగమ్మ స్వప్నంలో కనిపించి దర్శనమిచ్చి గంధర్వ నగరంలో గురుమూర్తి దగ్గరకు వెళ్ళి తాను నిత్యం అశ్వత్థ వృక్షం చేసే ప్రదక్షిణ గురుమూర్తికి చేయమని, గురుమూర్తి ఏమి ఇచ్చినా ప్రసాదంగా స్వీకరిస్తే తన మనోభీష్టం నెరవేరుతుందని యోగి స్వప్నంలో చెప్పి అదృశ్యం అయిపోయాడు. గంగమ్మ గురుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వప్నంలో యోగి కనిపించాడయ్యా, నాకు ఇలా చెప్పాడు. గురుమూర్తికి వెంటనే గంగమ్మకి నృసింహసర స్వాముల వారు 2 ఫలాలు ఇచ్చి ఆశీర్వదించారు. గంగమ్మ భక్తి శ్రద్ధతో భుజించిన 2 ఫలాలు ఒక పుత్రుడు ఒక పుత్రిగా జన్మించారు. 60 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధురాలకి ఈ జన్మలోనే గురుమూర్తి అనుగ్రహం కలగడం ఎంత ఆశ్చర్య విషయమో కదా. గురుమూర్తి తలచినచో జరగనది ఏమిటి? అసాధ్యాన్ని సుసాధ్యం, సుసాధ్యాన్ని అసాధ్యం చేయగలిగినటువంటి మహాసమర్థులు వాళ్ళు. కాబట్టి శ్రీపాదరాజ్యం శరణం ప్రవజ్జే అని చాలా కాలం. కాబట్టి ఇక్కడ మనం చేసుకోవలసినటువంటి ఒక్కసారి స్మరణించుకోవలసినది ఏమిటి అంటే కోణస్థ పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకో యమ సౌరీ శనైశ్చరో మంద పిప్పలాదేవ సంస్థత అని శ్లోకాన్ని పఠిస్తూ దృఢ విశ్వాసంతో అశ్వత్థ సేవ చేయడం వలన తప్పనిసరిగా పుత్రలాభం కలుగుతుంది. అంతకే కాకుండా యమ మహారౌద్రి మంద శనైశ్చర శౌర్య అనే నామాలు జపించడం వలన శనిపీడ ఉండదు. ఈ విధంగా మనస్సును బాగా దృఢపరుచుకుని అశ్వత్థ వృక్ష సేవించడం వలన కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. పుత్రుని కోరికే సంతానం కోరిన వాళ్ళకి సంతానం, పుత్రులు కోరేవారికి పుత్రులు. అమావాస్య గురువారం రోజున అశ్వత్థ వృక్షం తాలూకా నీడలో నీటితో స్నానం చేయడం వలన నరుల తాలూకా బ్రహ్మహత్యా పాపం నశిస్తుంది. అశ్వత్థ వృక్షం కింద ఒక బ్రాహ్మడికి అన్నం పెడితే 1 కోటి బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత ఫలితం. దాని కింద కూర్చుని ఏ మంత్రం జపించినా సరే మరుక్షణమే వేద పఠనం చేసిన దానికంటే హెచ్చు గణిత ఫలం లభిస్తుంది. మానవులు ఒక అశ్వత్థ వృక్షాన్ని భక్తితో నాటితే 42 తరాలకు చెందినటువంటి పితృదేవతలు ఉద్ధరించబడతారని, స్వర్గలోకంలో శాశ్వతంగా నివసిస్తారని శాస్త్రం చెబుతున్నది. ఇటువంటి అశ్వత్థ వృక్షం ఛేదించుట మహాపాపం. ఒకవేళ ఎవరైనా ఛేదించినట్లయితే వాడు పితరులతో సహా నరకలోకానికి వెళ్ళడం తథ్యం. అశ్వత్థం కింద కూర్చుని హోమం చేయడం వలన మహాయజ్ఞంగా మారుతుంది. దాని వలన అక్షయ సుకృతాలు సమకూరుతాయి. పుత్రుడు కావాలనే వాళ్ళ కోరిక సునాయాసంగా నెరవేరుతుంది అని అశ్వత్థ మహిమని బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు.
దానిని నారదుడు ప్రస్తుతం సమస్త ఋషీశ్వరుల మండలానికి వివరించాడు. కాబట్టి అశ్వత్థానికి చేయబడిన ప్రదక్షిణలో 10వ భాగం శాస్త్రోక్తంగా హవనం చేయాలి. ఎంత సంఖ్య హవనం చేస్తామో అందులో 10వ భాగం లెక్కించి బ్రాహ్మణ భోజనం పెట్టించాలి. బ్రహ్మచారులు హవిష్యాన్నం సేకరించి నియమంగా ఒక ప్రదక్షిణం చేయాలి. ఈ ప్రదక్షిణాన్ని ఆచరించాలి. ఈ విధంగా ఆచరించి ఉద్యాపనం చేయాలి. దీనికోసం తమ శక్త్యానుసారంగా బంగారంతో అశ్వత్థ వృక్షాన్ని చేయించి బ్రాహ్మణుడికి దానం ఇయ్యాలి. అంతేకాకుండా ఆవు దూడతో కూడినటువంటి ఒక తెల్లని ఆవుని ఆ వృక్షం కింద ఒక నువ్వులు రాసిన పోసి దానిపై తెల్లని వస్త్రాన్ని కప్పి నిరుపేద అయినటువంటి బ్రాహ్మణుడికి దానం ఇయ్యాలి. ఈ విధంగా ఆచరించడం వలన సమస్త అభీష్టాలు పొందుతారు అని అశ్వత్థ వృక్షాన్ని పూజించి ప్రదక్షిణ చేసే విధి విధానం అంతా కూడా నారదులు ఋషులకి వివరించి చెప్పారు. తర్వాత ఋషులంతమంది కూడా భక్తితో సమీపంలో ఉన్నటువంటి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేశారని నారదుడు ఋషులకు చెప్పిన వృత్తాంతం గురుమూర్తి వంజురాలతో చెప్పారు. అమ్మ, అశ్వత్థ మహిమ అనంతమైనది. భక్తిభావం కలిగి ఆచరించే వాళ్ళకి శాస్త్రోక్త ఫలం తప్పనిసరిగా లభిస్తుంది. నువ్వు ఎటువంటి సందేహం పడకుండా నేను చెప్పిన విధంగా ఈ వ్రతాన్ని ఆచరించు. నాకు నివాస స్థానమైనటువంటి సంగమానికి వెళ్ళి అక్కడ ఉన్న అశ్వత్థ వృక్షానికి పూజా ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా నీ మనోరథం సిద్ధిస్తుంది. త్వరలో నీకు పుత్రుడు పుత్రిక కలుగుతారు అని గురుమూర్తి మహిమ తెలిసినదవడం వలన గురువాక్యాన్ని శిరసా వహించి అనంతరం గురునాథునికి వినయపూర్వకంగా నమస్కారం చేసి తిరిగి చేతులు జోడించి భక్తిభావంతో విన్నవించుకున్నది. ఇది కాబట్టి తర్వాత అదృష్టమేమి వింత శతాయుష్మంతురాలై సౌభాగ్యవతిగా ఉండి తన పుత్ర పౌత్రులంతమందిని తన కళ్ళతో దర్శించింది. ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపింది. ఆమె భర్త మహాజ్ఞాని. అతడు చతుర్వేదాలు తెలిసినటువంటి పండితుడై ఉన్నాడు. అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఈ లోకంలో అఖండమైనటువంటి కీర్తిని పొందుతారు. ఈమె గొప్ప పతివ్రతగా పుణ్యశీలి అయి ధర్మపత్ని అయి కడు కీర్తివంతురాలు. అందరికీ ఈమె వందనీయురాలు ఎగుతుంది. దక్షిణ దేశంలో మహారాజు ఈమెను దర్శించడానికి వస్తాడు అని నవజాత శిశువు యొక్క జాతకాన్ని, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని నృసింహసరస్వాముల వారు గంగమ్మ తాలూకా కూతురికి జాతకాన్ని చెప్పారు. నీకు ఒక పుత్రుడు తప్పకుండా కలుగుతాడు. గురునాథులు తిరిగి వచించారు. స్వామి మాటలు విన్న తర్వాత ఆ విప్రవనిత, స్వామి నాకు ఒక పుత్రుడిని ప్రసాదించాలని మళ్ళా కోరితే గురుడు ఆమెతో అన్నాడు, అమ్మా నీకు ఎటువంటి పుత్రుడు కావాలి? యోగ్యుడై 30 ఏండ్ల వయస్సు కలిగిన వాడు కావాలా? మూర్ఖుడై దీర్ఘాయుష్మంతుడు కావాలా అని ప్రశ్నిస్తే గురునాథుల మాటలు విని విప్రస్త్రీ నాకు యోగ్యుడైనటువంటి పుత్రుడే కావాలి, అతనికి 5 పుత్రులు కలగాలని వేడుకుంది. భక్తవత్సలుడైనటువంటి గురుమూర్తి తదాస్తు అని వరాన్ని ప్రసాదించాడు. మహదానంద భరితురాలైనటువంటి ఆ దంపతులు ఎంతో సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక పుత్రుడు కలిగాడు. అతనికి తల్లిదండ్రులు నరసింహాన్ని నామకరణం చేశాడు. అతను గొప్ప వేదశాస్త్ర మర్మజ్ఞుడై ఎంతో కీర్తిని పొందాడు. అతనికి 5 పుత్రులు కలిగారు. వారి కూతురు సరస్వతి గురుమూర్తి చెప్పిన విధంగా ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపాదించి మదానందంతో జీవించింది. ఆమె భర్త గొప్ప యజ్ఞాన్ని చేసి దీక్షితుడనే పేరు ప్రఖ్యాతి పొందాడు. అతనికి అఖండ కీర్తి లభించి జగద్విఖ్యాతి పొందాడు అని ఇవాళ ఈ లీలా వైభవాన్ని మనం స్మరణం చేసుకున్నాం. 60 ఏళ్ళు నిండినటువంటి గొడ్రాలకి సంతానం కలిగింది కదా, గురుకృప ఎంతటి మహామహిమాన్వితమైనదో అని గ్రహించు. కాబట్టి గురుమూర్తిని నమ్మి నృసింహ సరస్వస్వాముల వారిని నమ్మి సేవించిన వారికి తప్పనిసరిగా వారి తాలూకా కోరికలు తప్పనిసరిగా ఈడేరుతాయి. గురుకృపకు పాత్రులైన వారు సమస్త అభీష్టాలు పొందుతారు. అనన్యమైనటువంటి భక్తిభావంతో, దృఢమైనటువంటి చిత్తంతో, విశ్వాసంతో, అంకిత భావంతో నృసింహ సరస్వాముల వారిని భక్తితో పూజించినట్లయితే వారి పాదాలయందు ఎల్లప్పుడూ మనస్సు లగ్నం చేయగలిగి నాలుక యందు నామం నడయాడుతూ ఉంటే సమస్త అభీష్టాలు నెరవేరుతాయి. ఏకాగ్రచిత్తంతో గురుస్మరణ భక్తితో పూజించిన వారికి ధైన్యం ఎలా ఉంటుంది? కోరిన వారికి కోరిన వాటిని, కోరని వారికి సమస్తం ప్రసాదించినటువంటి కామధేనువు వంటిది గురుభక్తి. అయ్యా, ఇవాళకి ఈ ఘట్టం సమాప్తం, సంపూర్ణం. శ్రీ గురుదత్త, జై గురుదత్త. శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. తండ్రి.